Hello everyone, welcome to our channel. RRB Group D ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ ప్రశ్నలు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, వృక్ష జంతువులలో గల వైవిధ్యాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఫానా, ఆప్షన్ బి ఫ్లోరా, సి బయోటా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి బయోటా. వృక్ష జంతువులలో గల వైవిధ్యాన్ని బయోటా అని అంటారండి. నెక్స్ట్, క్రింది వానిలో ఏ జీవులలో పత్రహరితం లోపించి శేషణ ద్వారా ఆహారం సేకరిస్తాయి? కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి శిలీంధ్రాలు, ఆప్షన్ సి శైవలాలు, ఆప్షన్ డి ఆవృత బీజాలు. ఆన్సర్ ఆప్షన్ బి శిలీంధ్రాలు. నెక్స్ట్, క్రింది వాటిలో దాలోఫైటాకు చెందినవి ఏవి? కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ శైవలాలు, ఆప్షన్ బి శిలీంధ్రాలు, ఆప్షన్ సి లైకన్లు, ఆప్షన్ డి పైబన్ని. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పైబన్ని. శైవలాలు, శిలీంధ్రాలు, లైకన్లు ఇవన్నీ కూడా థాలోఫైటాకు చెందినవేనండి. నెక్స్ట్, క్రింది వానిలో బయోఫైట్ కానిది ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ లివర్వర్ట్, ఆప్షన్ బి హార్న్వర్ట్, ఆప్షన్ సి సయానో బ్యాక్టీరియా, ఆప్షన్ డి మాస్ మొక్కలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి సయానో బ్యాక్టీరియా. సయానో బ్యాక్టీరియా అనేది బయోఫైట్ కాదండి. నెక్స్ట్, క్రింది వానిలో టేరిడోఫైటాకు చెందినవి ఏవి? ఆప్షన్ ఏ మార్కున్సియా, ఆప్షన్ బి రిక్సియా, ఆప్షన్ సి ఫ్యూనేరియా, డి ఫెర్ని. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి ఫెర్ని. ఫెర్ని అనేది టెరిడోఫైటాకు చెందినవండి. నెక్స్ట్ చూసినట్లయితే విటమిన్ B12 లభించే పదార్థాలు ఏవి? ఆప్షన్ ఏ పుట్టగొడుగులు, గింజలు, కాయలు, ఆప్షన్ బి పాల ఉత్పత్తులు, కిన్వియా ఉత్పత్తులు, ఆప్షన్ సి రొట్టె, బియ్యం, చిక్కుడు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి రొట్టె, బియ్యం, చిక్కుడు అనేవి విటమిన్ B12 లభించే పదార్థాలండి. ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ హెర్బల్ డాక్టర్ అని ఏ మొక్కను పిలుస్తారు? ఆప్షన్ ఏ తులసి, బి వేప, ఆప్షన్ సి నీలగిరి, డి అశ్వగంధ. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి వేప. వేప మొక్కను ఇండియన్ హెర్బల్ డాక్టర్ అని పిలుస్తారండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కింగ్ ఆఫ్ వుడ్ అని ప్రాగ్దేశపు వృక్షరాజు అని పిలువబడే దృఢమైన కల్పనిచ్చే మొక్క ఏది? ఆప్షన్ ఏ ఇండియన్ రోజ్వుడ్, ఆప్షన్ బి టేకు, సి సాలిక్స్, ఆప్షన్ డి ఎర్రచందనం. ఆన్సర్ ఆప్షన్ బి టేకు. కింగ్ ఆఫ్ వుడ్ అని టేకు మొక్కను పిలుస్తారండి. నెక్స్ట్, కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్, ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని పిలువబడే ఫలం ఏది? ఆప్షన్ ఏ ఉసిరి, ఆప్షన్ బి జామ, ఆప్షన్ సి మామిడి, సి ఆప్షన్ డి సిట్రస్ ఫలాలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి మామిడి. కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్, ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని మామిడి పండును పిలుస్తారండి. నెక్స్ట్, క్రింది వానిలో హాలోఫైట్ కానిది ఏది? ఆప్షన్ ఏ సుంద్రి, ఆప్షన్ బి అబిసినియం, ఆప్షన్ సి రజఫోరా, ఆప్షన్ డి స్పూస్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా.
ఆన్సర్ ఆప్షన్ డి స్ఫూస్. హైలోఫైట్ కానిది స్ఫూస్ అండి. నెక్స్ట్, క్రింది వేనిలో 4 గదులు హృదయం కనిపించదు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ పక్షులు, మొసళ్ళు, క్షీరదాలు, సరీసృపాలు. ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆప్షన్ డి సరీసృపాలు. సరీసృపాలలో 4 గదుల హృదయం కనిపించదండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వానిలో నీలి ఆకుపచ్చ శైవలం ఏది? ఆప్షన్ ఏ సైనోబాక్టీరియా, ఆప్షన్ బి ఎసిటోబాక్టర్, ఆప్షన్ సి అజిటోబాక్టర్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ సైనోబాక్టీరియా. సైనోబాక్టీరియా అనేది నీలి ఆకుపచ్చ శైవలం అండి. నీలి ఆకుపచ్చ శైవలం. నెక్స్ట్, జీవకోటికి అవసరమైన ఆక్సిజన్ మొక్కలలో జరిగి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే క్రింది ఏ పదార్థం నుండి విడుదల అగును? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ CO2, ఆప్షన్ బి H2O, ఆప్షన్ సి ఖనిజ మూలకాల ఆక్సైడ్, ఆప్షన్ డి కార్బోనేట్స్. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి H2O. కిరణ జన్య సంయోగ క్రియలో పాల్గొనే H2O పదార్థం నుండి విడుదలగునండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, దేశంలో తెలంగాణలో మన జాతీయ వృక్షమైన అతిపెద్ద మర్రి ఫైకస్ బెంగాలెన్సిస్ అను అమృత బీజ మొక్క కనబడు ప్రదేశం. ఆప్షన్ ఏ న్యూఢిల్లీ మహబూబ్ నగర్, ఆప్షన్ బి అడయార్ అనంతపూర్, ఆప్షన్ సి కోల్కతా మహబూబ్ నగర్, ఆప్షన్ డి కోల్కతా అనంతపూర్. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి కోల్కతా మహబూబ్ నగర్. మన జాతీయ వృక్షమైన అతిపెద్ద మర్రి ఫైకస్ బెంగాలెన్సిస్ అను అమృత బీజ మొక్క కనపడు ప్రదేశం కోల్కతా మహబూబ్ నగర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వానిలో ఏ క్షీరదం నడిచినప్పుడు పూర్వాంగాలు చరమాంగాలు ఒకేసారి కదులుతాయి? ఆప్షన్ ఏ నీలిగాం, ఆప్షన్ బి జిరాఫీ, ఆప్షన్ సి జింక, ఆప్షన్ డి ఒంటె. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి జిరాఫీ. జిరాఫీ అనే క్షీరదం నడిచినప్పుడు పూర్వాంగాలు చర్మాంగాలు ఒకేసారి కదులుతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.